కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ధరించిన చీరపై వివాదం తలెత్తింది. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ చీరను ధరించారు. అయితే బడ్జెట్ సమయంలో తన చీరపై వచ్చిన కామెంట్లకు నిర్మలా సీతారామన్ కౌంటర్ ఇచ్చారు. పురుష మంత్రులైతే ఇలాగే అడిగేవారా అని ఆమె ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందిస్తారు. కళ, దాదాపు నిన్న ఏదైతే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సమయంలో ప్రత్యేకంగా రాష్ట్రపతిని కలిసి ముందర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రత్యేకంగా ఏదైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ధరించినటువంటి వస్త్రధారణపై ప్రత్యేక చర్చలు నడుస్తున్నటువంటి కొన్ని మీడియా రంగంలో ప్రత్యేకంగా డిబేట్లతో నడుస్తున్నటువంటి వాటిపై ప్రత్యేకంగా ఆర్థిక శాఖ మంత్రి కౌంటర్ అంటే దానికి స్పందించినటువంటి విషయం ఇప్పుడు ముఖ్యంగా అంటే ఒక ఆర్థిక శాఖ మంత్రి అంటే వస్త్రధారణపై ప్రత్యేక చర్చలు పెడుతున్నారు. అది ఒక పురుషుడు అయితే ఈ విధంగా మీరు చర్చించేవారా అంటూ కూడా ఇక్కడ ప్రశ్నించినటువంటిది. దాదాపు 2019 నుంచి ఏదైతే ఆమె ప్రత్యేకంగా బడ్జెట్ సంబంధించినటువంటి సమయంలో అనుకోవచ్చు, మన హిందూ సాంప్రదాయ పరంగా అంటే పద్ధతిగా మన భారతీయ వస్త్రధారణ ఏ విధంగా ఉంటుందన్నది ఉట్టిపడే విధంగా కూడా ఆమె ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి సమయంలో ఆమె తీసుకునేటటువంటి జాగ్రత్తలు అనుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనకు అంటే దక్షిణాదిన ఉండేటటువంటి ఆచార వ్యవహారాల ప్రకారంగానే ఆమె వస్త్రధారణ ఎప్పుడు కూడా ఉంటుంది. ప్రపంచ దేశాలంతా కూడా భారతీయ బడ్జెట్ పైనే అందరి దృష్టి ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగానే ఆమె వస్త్రధారణ ఉంటుంది. అందులో భాగంగానే నేను ధరించాను. కానీ ఇక్కడ ఒక పురుషుడు ఈ విధంగా తన వస్త్రధారణపై చర్చించేవారే ఈ విధంగా మీడియాలో అంటూ కూడా ఆమె ఇచ్చినటువంటిది కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. దాదాపు 2019 నుంచి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటిది అంటే ఒకానొక సందర్భంలో చిట్టా సమయంలో కూడా మీడియా వాళ్ళతో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా తన అంటే వస్త్రధారణ పరంగా కాకుండా ఏదైతే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు వస్త్ర పరిశ్రమను అంటే ఇక్కడ చాలా మంది కూడా మనకు పోచంపల్లి అనుకోవచ్చు, తర్వాత కలంకారికి సంబంధించినటువంటిది అనేక రాష్ట్రాల్లో కూడా చేతి వృత్తుల వాళ్ళు ఉన్నారు. అందులో భాగంగానే ఇది మన ఇండియన్ స్టైల్ అనేటువంటి ఒక ప్రజెంటేషన్ ఇచ్చే విధంగానే ఉంటుంది. కానీ నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రత్యేకంగా బడ్జెట్ లో తాను ధరించినటువంటి ఆహార్యం పైనే ప్రత్యేక చర్చలు చేస్తున్నారు. ఇది ఎక్కడి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడికి పోతుంది, దీనిపై అంటే నిన్న ప్రవేశపెట్టినటువంటి సమయంలో నేను కాకుండా ఒక పురుషుడు పై ఆ విధంగా వస్త్రధారణ మీద ఈ విధంగానే చర్చించేవారా అంటూ కూడా ప్రశ్నించినటువంటి వైనమని చెప్పవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ కళ.